నా బండి అది నా బండి అది బండి నాది బండి నాది నా బండి అది బండి ఓన్ చెట్ల పోలే తీసుకొని పెట్టించిండు ఆడా మంచి మాట్లాడు నువ్వు నీకు ఇన్ని రోజులు ఎక్స్పెక్ట్ ఇచ్చినా నువ్వు నీ అంతా నువ్వు కూడా కొట్టుకుంటావా ఏం చేస్తున్నావు చెప్పురా? అరే అరే కారద్దం వల్ల కూడా అర్థమైతే బాధ బండి లేకపోతే ఎంత బాధ మాట్లాడరా. కార్లు వాడ కొట్టడం అవురా బండి కొంటే తెలుసా లక్షలు పెట్టి ఏందో నువ్వు వినాలి కదా. సో ఇప్పుడే బబ్బుగాడు అయితే ఫోన్ చేసిండు. ఎందుకంటే వాడి దగ్గర బండి లేదు. ఆ బండి ఏమైందంటే ఇక్కడ మీకు ఫోటోలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ ఫోటోలు ఇట్లా అయిపోయింది బండి. కానీ ఆ మ్యాటర్ వాడికి తెలియదు కాబట్టి ఈ మ్యాటర్ వాడికి చెప్పి నీ బండి ఎట్లా అయ్యింది, నీకేం అదేం లేదారా నీకు అని చెప్పి కొంచెం ఎక్కించి మన బాయ్ కబ్బాయి ఇమ్రాన్ బాయ్ మీద ఎక్కించచ్చు. ఎందుకంటే లోపల మంచి ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడుకుంటున్నాడు. పోయి అదే పని చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోవచ్చు. బొబ్బు వాళ్ళ ఇంటికి ఇక్కడ ఉన్నాడు చూసారా మీరు. నీకు ఒకటి చెప్తారా, మంచి నవ్వుతున్నావు కదా. ఇక్కడ రా నువ్వేం చెప్పను. క్రికెట్ ఆడుతున్నాను దమ్మం చేయకన్నా నువ్వు వద్దు. నువ్వేం చెప్పక. అరే నేను మంచిగా ఏం చెప్పలేదా ఇప్పుడు నీకు? ఏం చెప్పాను మంచి అసలు ఏం చెప్పలేవు నాకు. చూడు నీకు ఒకటి చూపిస్తా చూడు. నీ బండి ఏమైంది అసలు? పోయింది. ఇంకేం చేస్తా. అది నీకు తెలీదా బండి ఏమైందో? పోయింది అని చెప్పిండు ఇమ్రాన్. నీకు ఒకటి చూపిస్తాను. ఇది ఎవరిది? ఇది ఏంది? ఇది ఏమైంది చూసావు బండి? ఇది పోయిందని ఎందుకు చెప్పినా మీరు? అట్లా చెప్తారంతే. నీకు కోపం వస్తలేదు నీకు? కోపం రాదా? మరి నాకు ఇన్ని రోజులు బండి లేదు. వాళ్ళేమో మంచి బండ పైన తిరుగుతున్నారు. నేను ఎవరు కాబట్టి పాపం ఎక్కడ కాదు అక్కడ మంచిగా ఉన్నాడు. నీకు ఈయనకి లేదు. ఎవరికైనా ఒకరికి ఫోన్ చేసుకోవాల్సి వస్తుంది నాకు. ఈ పాపం ఎక్కడ చూపి ఆఫీస్ దగ్గర చూపి నాడు. నేను తీసుకెళ్తున్నాడు. బండిది ఎక్కువ మరి ఎందుకన్నా పోయిందని చెప్పారు నాకు మీరు? అది నన్ను అడగకూడదు, అక్కడ అడుగు.